రేషన్ బియ్యం పోర్టుకు వస్తుంటే మీరేం చేస్తున్నారు? పోర్టు వాళ్ళకి అదేం సంబంధం లే. ఒక వ్యాపారస్తుడు తను ఆ సదరు ఫామ్స్ పూర్తి చేసి ఏది పంపిస్తే అది, అందులో అమ్మాయిలను డ్రగ్సో ఇట్లాంటిదైతే కస్టమ్సో లేకపోతే అక్కడ ఉన్నటువంటి నార్కోటిక్సోలో వాళ్ళు పట్టుకుంటారు. బియ్యం లాంటిది అది రేషన్ నుంచి తెచ్చారా, రైతు నుంచి తెచ్చారా, పరిశ్రమ నుంచి తెచ్చారా, ఇది వాళ్ళకి అనవసరం. ఇది కీ పాయింట్. అసలైనటువంటి అంశం ఇప్పుడు పోర్టులు వాస్తవంగా మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటిది రికార్డులు ఉన్నాయి. కాకినాడ కావచ్చు, లేకపోతే కృష్ణపట్నం కావచ్చు, లేదంటే విశాఖపట్నం కావచ్చు, గంగవరం పోర్టు కావచ్చు. ఈ ఎక్స్పోర్ట్లో అత్యధికం బియ్యమే. ఈ బియ్యం నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు జనాలు తినని బియ్యాన్ని బ్రోకర్లకు అమ్ముతున్నారు, ఇదే డీలర్లకు అమ్ముతున్నారు, డీలర్లు లేకపోతే ఎండియు వాళ్ళకి అమ్ముతున్నారు, వాళ్ళు బ్రోకర్కి అమ్ముతున్నారు, బ్రోకర్ తీసుకెళ్ళి ఎక్స్పోర్టర్కి అమ్ముతున్నాడు, ఆ ఎక్స్పోర్టర్ విదేశాలకి అమ్ముకుంటున్నాడు. ఇది పోర్టుల ఎగుమతుల లెక్క చూస్తే ఇవి ఒక పెద్ద అసెట్ అయినాయి. అదే సందర్భంలో జనాల నుండి కంప్లైంట్ ఏం లేదు, మాకు రేషన్ మాకు ఎవరు ఇవ్వట్లేదని ఎవడూ చెప్పట్లేదు. ఇంకొకటి ఆ అమ్ముకుంటుందే జనం. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నంలో ఇక్కడ రేషన్ ఆపేస్తే నేను ఇంతకుముందే చెప్పినట్టు రైతులతో ముడిపడి ఉంది, పబ్లిక్తో ముడిపడి ఉంది, వ్యాపారస్తుడితో ముడిపడి ఉంది, మిల్లర్తో ముడిపడి ఉంది, బ్రోకర్తో ముడిపడి ఉంది, చివరికి విదేశాలలో తినేవాడితో కూడా ముడిపడి ఉంది. ఇది ఊరికినే వేగ్గా పరిష్కరించే సమస్య కాదు, దీనికి ఇంత మూలం ఉంది. అందుకని కేంద్రానికి తెలియదా ఈ తినరని, అలాగే ఇలా జరుగుతోందని? కానీ అక్కడ ఆహార భద్రత చట్టం ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిందే, ఇస్తానే ఉన్నారు. అలాగే తినే బియ్యం ఇవ్వచ్చు కదా, అది ప్రభుత్వాలు చేయాల్సింది. కేంద్రం ఇచ్చే తినే బియ్యం ఇవ్వని, అమ్ముకోమని కాదు. ఇక్కడ జరగాల్సింది తినే బియ్యం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగితే 43 రూపాయలకి తినే బియ్యం ఇవ్వడం కష్టమే కాదు అసలు. నన్ను అడిగితే 50 రూపాయలకి సన్న బియ్యం దొరుకుతుంది, 50-60 రూపాయలు. అట్లాంటప్పుడు ఓ ప్రభుత్వమే నేరుగా రైతు దగ్గర నుంచి కనుక తీసేసుకుని, లేదా రైస్ మిల్లర్ దగ్గర నుంచి సన్న బియ్యం కొనుక్కుంటే 40 రూపాయలకే వస్తుంది. ఇంకో 3 రూపాయలు ఎండిఓ ఆపరేటర్కి ఇచ్చినా మన డబ్బులు మనకు వస్తాయి, కడుపు నిండా తినచ్చు. ప్రభుత్వానికి దేవుడిగా చూస్తారు. ఎప్పటికైనా దానికి పరిష్కారం ఆలోచించాల్సి ఉంది. అలా కాకపోతే వ్యవస్థలు చిన్న భిన్నమైపోతాయి.